Good morning, 3060 headlines. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం 2 ఏళ్ల పాలనలో ప్రోగ్రెస్ రిపోర్ట్ పై చర్చ. కారెక్కేందుకు మల్లారెడ్డి రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి టీడీపీ ఎంపీ. ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ఇవాళ పోస్టింగ్లు స్వయంగా ఇచ్చి ప్రతిజ్ఞ చేయించనున్న సీఎం. 2 వారాలు తిరగకుండా రెండోసారి పెట్రోల్ వడ్డన లీటర్కు 2.5 పెంచిన చమురు సంస్థలు. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ మరో 3 రోజులు వడగళ్ల వారలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరగనుంది. రాష్ట్ర విభజన జరిగి రేపటికి నాటికి 2 ఏళ్లు పూర్తి కావడంతో పాటు జూన్ 8వ తేదీ నాటికి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ప్రోగ్రెస్ రిపోర్టు పైన చర్చిస్తారు. దీంతో పాటు రేపటి నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే నవ నిర్మాణ కార్యక్రమాలపై చర్చిస్తారు. అమరావతి నిర్మాణం కోసం జపాన్కు చెందిన మాకీ కంపెనీ రూపొందించిన డిజైన్లకు స్విస్ ఛాలెంజ్ విధానానికి ఈ సమావేశంలో అనుమతులు లభించే అవకాశం ఉంది. ఇవాటి నుంచి వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. రైతు భరోసా యాత్ర 5వ విడతలో భాగంగా తాడిపత్రి, కదిరి నియోజకవర్గాలకు వెళ్తారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. పెద్దవడుగూరులో రైతులతో జగన్ ముఖాముఖి అవుతారు. దిమ్మగుడికి చెందిన రైతు నాగార్జున కుటుంబాన్ని, చిందల చెరువులో రైతులు వెంకట రామరెడ్డి, జగదీశ్వరరెడ్డి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. డీఎస్సీ 2014 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన డీఎస్సీ 2014 ద్వారా 8,926 మంది ఎంపికయ్యారు. వారందరికీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు నియామకపు ఉత్తర్వులు అందజేస్తారు. సీఎం చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయిస్తారు. అనంతరం వారికి నియామకపు ఉత్తర్వులు ఇస్తారు. రాష్ట్ర అవతరణ వేడుకల శోభతో హైదరాబాద్ వెలిగిపోతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారులు, ఫ్లైఓవర్లను మిరుమిట్లు కొలిపే విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్ ఆఫీసులు, ట్యాంక్ బండు, రోటరీ పార్కు, ఓయూ, మొజంజాహీ మార్కెట్, సుల్తాన్ బజార్ క్లాక్ టవర్, సీఎం క్యాంపు కార్యాలయాలు విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు చేపట్టారు పోలీసులు. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ప్రధాన కూడళ్లు, బస్టాండు, రైల్వే స్టేషన్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లను, అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్లను అరెస్ట్ చేశారు. కొత్తగా డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సుమతి నేతృత్వంలోని బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్టాండు, బోయినపల్లి, రసూలుపుర, తుకారాం గేట్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. 400 మంది పోలీసులు ఏకకాలంలో కాలనీల్లో సోదాలు నిర్వహించారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఇవాళ టీఆర్ఎస్ లో చేరనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణ 10 జిల్లాల్లో మోస్తారు వర్షాలు, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ అధికంగా ఉంటున్నా సాయంత్రానికి చిరు జల్లులు కురుస్తుండడం జనానికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు నైరుతి రుతుపవనాల వారంలో కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ లో రాత్రి కురిసిన గాలివానకు పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాలనీలు బస్తీల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనం గాఢంధకారంలోనే ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ వినాయక్ నగర్ వైష్ణవి అపార్ట్మెంట్ లో చోరీకి యత్నించారు అంతరాష్ట్ర దొంగలు. 7 దొంగలు గోడ దూకి అపార్ట్మెంట్ లోకి ప్రవేశించారు. అంతలోనే అపార్ట్మెంట్ లో ఉండే ఓ వ్యక్తి బైక్ పై వచ్చాడు. అపార్ట్మెంట్ మెట్లు ఎక్కుతుండగా చీకట్లో కూర్చున్న దొంగలు అతనికి తారసపడ్డారు. కత్తులు చూపించి అరవొద్దంటూ అతన్ని బెదిరించారు. దొంగలను చూసిన వెంటనే భయంతో సదరు వ్యక్తి అరిచాడు. దీంతో అతన్ని నెట్టేసి దొంగలు పారిపోయారు. ఈ వ్యవహారం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. దొంగల దాడి నుంచి తప్పించుకునే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన రేప్ కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేసింది జిల్లా సెషన్స్ కోర్టు. 13 మంది నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 నుంచి 30,000 రూపాయల జరిమానా కూడా విధించారు. 7 ఏళ్ల కింద ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆటో ఎక్కి ఇంటికి వెళుతున్న దంపతులను మధ్యలోనే అడ్డగించారు దుండగులు. భర్తను కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. మరో 5గురికి ఫోన్ చేసి వాళ్లతో కూడా ఆమెను రేప్ చేయించారు. ఆ కిరాతకుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. 7 ఏళ్లుగా విచారణ తర్వాత చివరికి కామాంధులకు కఠిన శిక్ష పడింది. అనంతపురం గుడిబండలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభానికి వచ్చిన ఏపీ డీజీపీ రాయుడుపై తేనెటీగలు దాడి చేశాయి. ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ లో రాయుడు రెస్ట్ తీసుకుంటుండగా తేనెటీగల గుంపు ఒక్కసారిగా వచ్చింది. తప్పించుకోవాలని చూసిన అందరినీ వెంటపడి మరీ కుట్టేశాయి. తిరుపతిలో మహానాడు వేదిక దగ్గర కార్యకర్తలా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటి రోజు మహానాడులో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అదే అదినిగా భావించిన దొంగలు పర్సులు కొట్టేశారు. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, గుంటూరుకు చెందిన టీడీపీ లీడర్ శ్రీనివాసుల జేబులు కత్తిరించారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కరకంబాడి రోడ్డు సమీపంలో 2 దొంగలను అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో జాతీయ రహదారిపై ఓ లారీలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. డెంకాడం మండలం సుందరపేట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ఓ ట్రాన్స్పోర్ట్ లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీలో ఉన్న సరుకులు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. నా పేరు ఉమాపతి. గట్టి పార్సల్ భువనేశ్వర్, హైదరాబాద్ నుంచి భువనేశ్వర్. సమాచారం ఇచ్చారు ఇక్కడ లారీ తాలూకా సిబ్బంది. వెంటనే మేము బయలుదేరి విజయనగరం పైన తీసుకొని వచ్చాము. ఈలోగా చాక్లెట్లు వ్యాను ప్రథమ స్థితిలో ఉంది. కొద్దిగా మళ్ళీ ఆఫ్ చేసాము. ఆ లోపల సామాన్లన్నీ మళ్ళీ తీయాలి. తర్వాత ఎలాగుంటుందని